గైస్ సాఫ్ట్వేర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అంటే జనరల్గా ఏంటి అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఎందుకు అంటే ఉమెన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొంతమంది నాకున్న ఫ్యామిలీ పరిస్థితిని బట్టి ఇంట్లో వాళ్ళని నేను చూసుకోవాలి, సో నాకు ఆ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నేను చేయలేను, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బెటర్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఏంటి అంటే ఈ వర్క్ ఫ్రమ్ సంబంధించి చాలామంది వర్క్ ఫ్రమ్ జాబులు ఇంట్లో ఉండే లక్షలు సంపాదించవచ్చు, ఇంట్లో ఉండే అంత సంపాదించవచ్చు ఇంత సంపాదించచ్చు అని చెప్పి డబ్బులు కట్టించుకొని డిపాజిట్ అవి చేయించేసుకొని చాలా మోసాలు అయితే జరిగాయి. అయితే ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను అంటే సాఫ్ట్వేర్లో వర్క్ ఫ్రమ్ జాబ్ కావాలి అంటే ఏంటి, సో ఇది ఏం చేయాలి, అసలు మనకి ఎలా వస్తుంది, అసలు నిజంగా ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఉన్నాయా, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ ఏ కెరియర్, మీరు కొత్తగా కెరియర్ స్టార్ట్ చేస్తుంటే ఎప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆలోచించొద్దు. ఎందుకు ఆలోచించొద్దు అంటే మనకి ఫ్రెషర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయ్యరు. ఎందుకు ఇయ్యారో మనకు అర్థమైంది. మనం ఎక్స్పీరియన్స్ లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్నా మళ్ళీ సాఫ్ట్వేర్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి వస్తుందా రాదా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు ఫ్రెషర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రాదు అంటే ఇనిషియల్గా వీళ్ళకి 100% నాలెడ్జ్ అనేది ఉండదు. ఎవరు సహాయం లేకుండా మాక్సిమం వర్క్ని ఏదైనా చిన్న చిన్న డౌట్స్ అనేవి కొలీగ్స్తో డిస్కస్ చేసి దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ అసలుకి ఎవరితో కూడా కాంటాక్ట్ అవ్వకుండా అంత మాత్రం టాస్క్ అనేది కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఫ్రెషర్ ఉండరు, 90% ఉండరు. ఓకే, 10% ఎక్స్ట్రీమ్లీ వాళ్ళు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ, సరే వాళ్ళ విషయం వేరే. అట్ ద సేమ్ టైం వన్స్ ఆ టాస్క్ని ఎవరి హెల్ప్ లేకుండా ఒక వర్క్ ఇస్తే ఇంట్లో ఉండి ఎక్కడున్నా కానీ చేయగలిగితే అలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ సూట్ అవుతుంది. సో సాఫ్ట్వేర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అంటే మనం ఏంటి అంటే ఇనిషియల్గా మన సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఉన్నాయి, ఎందుకంటే నా వైఫ్ వర్క్ ఫ్రమ్ హోమే, నాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అంటే మనం ఫస్ట్ మనము ఆ కంపెనీకి మనం ఎక్కడున్నా సిన్సియర్గా వర్క్ చేయగలుగుతాము, వర్క్ చేసి వాళ్ళకి ఆన్ టైంకి వాళ్ళ టాస్క్లని వాళ్ళకి ఇస్తాము అనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వగలుగుతాం, మనకి వర్క్ అంతా ఫ్రీ ఫ్లోగా వచ్చినప్పుడు మాత్రమే. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కావాలని కొంతమంది కూర్చుంటాం, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నేను చేస్తాను లేకపోతే నేను జాయిన్ అవ్వలేను అనుకుంటూ ఉంటారు. మీ వెనకాల ఉద్దేశం ఏంటంటే నాకు తెలుసు కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే చేస్తానంటే ఇక్కడ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఏదో వర్క్ సపోర్ట్ పెట్టుకొని ఏదో ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ పెట్టుకొని దాన్ని కవర్ చేసుకోవడానికి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఏదో ఒకటి మేనేజ్ చేసేయచ్చు, వేరే వాళ్ళతో వర్క్ చేయించవచ్చు, ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మానుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జాబ్స్ వస్తాయి, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి లేకపోతే నేను జాబ్ చేయనంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ అట్ ది సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, అలాగని అట్ ది సేమ్ టైం తక్కువ ఉన్నాయి, ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తూ ఉన్నాయి అండ్ ఎక్కువ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నడుస్తూ ఉంది. బట్ స్టిల్ సాఫ్ట్వేర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఇనిషియల్ డేస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వన్స్ మనము జాయిన్ అయిన తర్వాత మనకున్న ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే హైబ్రిడ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా అప్రూవ్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కావాలంటే కష్టం, కానీ మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం రిక్వెస్ట్ తీసుకోవచ్చు. అండ్ చాలా కంపెనీస్ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.